ఒక మాట చెప్తాను. ఇప్పుడు అది మాట్లాడింది సోమరెడ్డిలే. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి. డిఎస్సిలో చంద్రశేఖర్ రెడ్డి ఒక అభ్యర్థి చేత మాట్లాడించాడు. అభ్యర్థి ఏం మాట్లాడాడంటే, నేను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతానేమోనని నా భార్య నన్ను వదలకుండా నాతోనే ఉన్నది, ఎక్కడికి వెళ్ళినా వచ్చింది, నాతో పాటు ఉన్నది అని ఆయన పాపం బాధ వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళకన్నా ఎక్కువగా బాధపడుతున్నారు. ఏమన్నా నా బిడ్డకు అవకాశం వచ్చింది, డిప్రెషన్కి గురై ఉన్నాడు కాబట్టి ఏదన్నా ఇబ్బంది పడతాడేమో, ఏదైనా చేసుకుంటాడేమోనని. దాని మీదట ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇంత కష్టపడి చదువుకున్నటువంటి మా బిడ్డలకు అవకాశం కోల్పోయిందని చెప్పి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కనపడలే. పొట్టుండేవాడు ఉంటే వాడి మీద నీకు వ్యక్తిగత ద్వేషం ఉంటాయి. నీలాగా అందరూ తినింది నీకు వంట పట్టదో, నీ కుళ్ళు పోతాడువి. ఒకడికి తినింది తిన్నట్టుగా వంట పట్టద్ది. ఏం లావుగా ఉండేవాడు కూర్చోకూడదా, పొట్ట ఉండేవాడు కూర్చోకూడదా? లావుగా పొట్టలను ఇలాగ బక్కోడు మాత్రం తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఉండరా నీలాంటి వాళ్ళు? బహుశా ఈ జిల్లా అంత ఎత్తుకున్నా నీలాంటి దరిద్రుడు ఉండడు. వాళ్ళని తీసుకొచ్చి ఆడ కూర్చొని పెట్టావాడా? అందుకని చెప్పి బాగా పుష్టిగా ఉండేటువంటి వాడు కూర్చోగలడు, చేయగలడు. దానివల్ల ఈయనకు వచ్చిన నువ్వు వ్యవస్థ మీద చెప్పు. జీవోల మీద మాట్లాడలేవు, లేదు ఇంకో దాని మీద మాట్లాడలేవు. కాబట్టి ఎవరు కూర్చున్నటువంటి వాళ్ళకి పొట్ట ఉంది, వీడు ఎంత లావున ఉన్నాడు, అలా ముసలోడు వచ్చి కూర్చున్నాడు, ఇలా బక్కోడు వచ్చి కూర్చున్నాడు కాదు లెక్క. జరిగిందా జరగలేదా, విజయవంతం అయ్యాయా లేదా, దాని మీద మాట్లాడితే సమాధానం చెప్పగలం తప్ప మీరేదో అది జరిగిన తర్వాత ఏదో చెప్పిన సామెతగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళ మాటల్లోనే అర్థమైపోయింది. వాళ్ళు కూర్చొని ఆ రోజు మాట్లాడిన తీరే ఏంటంటే చేతులు ఎత్తేశారు. ఇది బాగా జరిగిపోయింది, ఇంకా మన చేతుల్లో లేదు, మనం కూడా పోతే మనల్ని కూడా రెండు తగిలిచ్చే తట్టుకుంటారు. అక్కడికని దరిదాపుల్లో కూడా పోకుండా ఆ ప్రాంతాల్లో ఎక్కడ పత్తా లేకుండా వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొంచెం ఏదో దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసి పాపం ఆ మల్లాది విష్ణు లాంటి వాళ్ళ మీద కోడిగుడ్లు వేసి అవమానకరంగా వ్యవహరించారు. దానివల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున దాని మీద వ్యతిరేకత ఎంత వచ్చిందో తర్వాత నుంచి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం జరిగింది. అంటే మీరు ఇంత దౌర్జన్యం చేస్తారా, ఇంత దురాఘాతాలకు పాల్పడతారనేటువంటిది ప్రజల్లో వచ్చింది. కాబట్టి అణచివేసే కొంది ప్రజలు ఎగిసి పడతారు తప్ప ఉద్యమాలు అణచివేయబడవు. ఉద్యమాలను అణచివేసేటువంటి వాడు బహుశా ఎక్కడా ఈ సృష్టిలో లేడు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.